హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. ఈ పచ్చని పొలాల మధ్య వీడియో షూట్ చేస్తుంటే ఎంత బాగా అనిపించిందో అసలు. అలాగే విలేజ్ లైఫ్ కి సిటీ లైఫ్ కి డిఫరెన్స్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది. నేను ఈ వీడియో వచ్చేసి దార్లపూడి విలేజ్ లో అయితే షూట్ చేశానండి. అసలు ఈ దార్లపూడి విలేజ్ నేను ఎందుకు వెళ్ళాను, అసలు ఈ విలేజ్ కి నాకు సంబంధం ఏంటి, ఈ ప్లేస్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మీకు వీడియోలో అయితే కవర్ చేశాను. లాస్ట్ వరకు వీడియో అయితే చూసేయండి. కొత్తగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దార్లపూడి విలేజ్ వచ్చేసి వైజాగ్ జిల్లాలోని ఎస్రాయవరం మండలంలో అయితే ఉంటుంది. ఈ విలేజ్ కి నాకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఈ విలేజ్ లో ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ అని ఒక షుగర్ ఫ్యాక్టరీ ఉందండి. సో అందులో మా హస్బెండ్ వాళ్ళ తాతగారు 60 years వర్క్ చేసి అక్కడే రిటైర్ అయ్యారు. అక్కడే కంపెనీ క్వార్టర్స్ లో అయితే ఉండేవాళ్ళు. సో అందువల్ల ఈ ఊరికి ఇక్కడ ఉన్న జనాలకి మా ఫ్యామిలీకి చాలా దగ్గర సంబంధాలు అయితే ఉన్నాయి. ఈ విలేజ్ వచ్చేసి రేవు పోలవరం టు నర్సీపట్నం వెళ్లే రోడ్డు ఉంటుంది, దాని మధ్యలో అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విలేజ్ అంతా కూడా కంప్లీట్ గా మౌంటైన్స్ మధ్యలో, అలాగే పచ్చని పంట పొలాలతో, కొబ్బరి చెట్లతో నిండి అయితే ఉంటుందండి. ఈ దార్లపూడి విలేజ్ కి 1 kilometer డిస్టెన్స్ లో ఏటికొప్పక విలేజ్ వస్తుందండి. ఏటికొప్పక విలేజ్ అందరికీ తెలిసిందే కదా, చాలా ఫేమస్. మనకి చెక్క బొమ్మలు తయారు చేస్తారు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా ఇందేశమ్మ వాగు అంటారండి. సో ఇట్లా వాటర్ ప్రవహిస్తూ, అలాగే కొండలు, దానికి ఆనుకొని చిన్న టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్, ఇందేశమ్మ అంటారు. సో ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అలాగే అమ్మవారిని చూస్తే నిజంగా ఒక ముత్తైదువు పెద్ద బొట్టు పెట్టుకొని, నిజంగా చీర కట్టుకొని గర్భగుడిలో కూర్చున్నట్టుగా అనిపించింది నాకైతే. టెంపుల్ ఉన్న లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు చూసేయండి. మా మామగారు, అలాగే వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ అండ్ మా హస్బెండ్ సైడ్ ఫ్యామిలీ అందరూ కూడా ఈ ఏరియా బాగా తెలుసండి. సో ఇట్లా వాగులోకి అయితే దిగి ఆడుకోవడం అది జరిగేదంట ఇంతకు ముందు కాలంలో అయితే. ఇప్పుడైతే అలా లేదు, అంతా కూడా మారిపోయింది. అండ్ ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది ఏంటంటే, ఈ వడ్లు చూడండి ఎలా అరేంజ్ చేశారో. ఇక్కడికి వచ్చే పక్షుల కోసం ఆహారంగా ఉంటుందని చెప్పేసి ఇలా వడ్లు అయితే పెట్టారండి. చాలా బాగా అనిపించింది చూస్తానికి. సో ఇలా మనం ఇందేశమ్మని అయితే దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి మేమైతే దగ్గరలో ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి అయితే వెళ్ళిపోయాము. ఈ దార్లపూడి షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసిన ఎంప్లాయీస్ కి, అలాగే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవళ్ళకి, మనవరాళ్ళకి, అలాగే ఈ ఊరు దరిదాపుల్లో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఈ టెంపుల్ బాగా తెలుసండి. అంత ఫేమస్ టెంపుల్ ఇది. ఇది వచ్చేసి దార్లపూడి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటారు. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే మనం 7 ద్వారాలు దాటుకొని అయితే ఈ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అంజనాద్రి, వృషభాద్రి, గరుడాద్రి, నారాయణాద్రి అని చెప్పేసి మనం ఇక్కడైతే మనం గేట్స్ చూస్తున్నాం కదా, ఎంట్రన్స్. అండ్ ఈ టెంపుల్ ఉన్న లొకేషన్ కూడా చాలా బాగుంటుందండి. నిజంగా చూస్తానికి 2 కళ్ళు సరిపోవు. కొండల మధ్యలో, అలాగే కోకోనట్ ట్రీస్ తో కవర్ అయ్యి ఈ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి పద్మావతి మరియు అలివేలు మంగమ్మ సమేతులై ఉంటారు. బేసిక్ గా మనం చాలా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ చూస్తూ ఉంటాము, కానీ దానికి భిన్నంగా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే ఈ టెంపుల్ ఉన్న లొకేషన్.
ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది. అలాగే టెంపుల్ కూడా చాలా విశాలంగా అండ్ నీట్ గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. ఇది షుగర్ ఫ్యాక్టరీకి పక్కనే ఆనుకుని ఉండడం వల్ల ఈ టెంపుల్ కి చాలా మంది ఎంప్లాయీస్ అలాగే వాళ్ళ పిల్లలు చాలా ఫంక్షన్స్ కూడా ఇక్కడ చేసుకుంటూ ఉంటారు. అంటే మ్యారేజెస్ కానీ ఉపనయనాలు కానీ ఒడుగులు అలాంటివి కూడా ఇక్కడ మనకి చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అలాగే టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మా హస్బెండ్ ఉపనయనం కూడా ఇక్కడే జరిగిందంట. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. నేనైతే లోపల గర్భగుడిలో అయితే షూట్ చేయలేదు. సో దేవుణ్ణి అయితే దర్శనం చేసేసుకొని మేమైతే బయటకు వచ్చేసాము. అలా వచ్చిన తర్వాత ఇక్కడ బెంచీలు ఉన్నాయి కదా, దాని మీద కొంతసేపు రిలాక్స్డ్ గా కూర్చొని అలా నేచర్ ని కొంతసేపు ఎంజాయ్ చేసి దెన్ అక్కడి నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. తార్లపూడిలో ఉన్న కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ అయితే ప్రస్తుతానికి వర్క్ చేయట్లేదండి. దాని ప్రాసెస్ అంతా స్టాప్ చేశారు. అండ్ అలాగే క్వార్టర్స్ లో కూడా చాలా తక్కువ మంది ఎంప్లాయీస్ అయితే ఉంటున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్న తర్వాత మేము ఈ కొప్పాక షుగర్ ఫ్యాక్టరీ క్వార్టర్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఆ క్వార్టర్స్ కి ఆపోజిట్ లో ఒక చిన్న బడ్డీ కొట్టు అయితే ఉందండి. దాని గురించి చెప్పాలి. ఈ బడ్డీ కొట్టు వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ తాతగారు షుగర్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేటప్పటి నుంచి ఉందంట. అంటే మా మామగారు చిన్నతనంలో 5 పైసలకి 10 పైసలకి వచ్చి ఇక్కడ చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కునే వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మేము వచ్చి ఇక్కడ థమ్స్అప్ కొనుక్కొని తాగాము. కొంతసేపు ఆ తాతగారితో స్పెండ్ చేసి వెళ్ళాము. ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది వచ్చేసి కొప్పాక ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ కాలనీ అని చెప్తున్నాను కదా, క్వార్టర్స్, దానికి ఎంట్రన్స్ అన్నమాట. మొత్తం కూడా శిథిలావస్థకు వచ్చేసిందండి, పాడైపోయింది. ప్రస్తుతానికి ఇక్కడ చాలా తక్కువ మంది ఉండడం వల్ల మెయింటెనెన్స్ కానీ అది కూడా ఏమీ లేదు. మన హౌసెస్ కానీ రోడ్స్ కానీ చూస్తున్నారు కదా, ఏది కూడా మనకి వర్కింగ్ కండిషన్ లో ఉన్నంత నీట్ గా అయితే ప్రస్తుతానికి ఇవేమీ లేవు. మనం ఈ క్వార్టర్స్ దాటి ముందుకొస్తే మనకి షుగర్ ఫ్యాక్టరీ అనేది కనిపిస్తుంది. సో ఇదన్నమాట షుగర్ ఫ్యాక్టరీ. సో ఆ తర్వాత ఇంకొంచెం ముందుకొస్తే దార్లపూడి విలేజ్ వస్తుందండి. ఇది వచ్చేసి హై స్కూల్ అన్నమాట. మా మామగారు అలాగే వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ కూడా చిన్నప్పుడు ఇక్కడే చదువుకున్నారు. గవర్నమెంట్ స్కూల్ చాలా పెద్దది. సో అదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాగే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ విలేజ్ ని మీ అందరికీ చూపించేశాను. సో ఎవరైనా సరే ఈ ఏరియాకి దగ్గరలో ఉండే వాళ్ళు ఉన్నట్లయితే డెఫినెట్ గా ఈ ప్లేస్ అయితే విజిట్ చేయండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. నేను ప్రతిసారి వస్తాను, మా అత్తగారు వాళ్ళు ఊరు వచ్చినప్పుడల్లా వచ్చి ఈ ప్లేసెస్ అయితే చూసి వెళ్తూ ఉంటాను. బట్ ఈసారి ఎందుకో తెలీదు షూట్ చేయాలనిపించింది, అందుకే వీడియో అయితే షూట్ చేయడం జరిగింది. అదండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం, బాయ్ బాయ్.